కథ పేరు ఎవరికెంత ప్రాప్తమో. కైతేపల్లి అనే గ్రామంలో ఉన్న గంగయ్య, రంగయ్యలు ఇరుగు పొరుగులు. భార్యలు చేసిన అప్పడాలు, వడియాలు పట్నంలో అమ్ముకొని రావడం వాళ్ల వృత్తి. చాలీచాలని ఆదాయం కారణంగా వాళ్ల భార్యలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాళ్లు. ఒక రోజున గంగయ్య భార్య గౌరమ్మ నులక మంచం మీద గుమ్మడి వడియాలు పెడుతూ రంగయ్య భార్య రాజమ్మతో, చూడు, ఇప్పుడే బతకటానికి గటగటగా ఉంది. రేపు మనకు పిల్లాజల్లా పుడితే ఈ చాలీచాలని ఆదాయంతో ఇల్లు గడవడం ఎలాగూ అన్నది ఉసూరుమంటూ. అవును మరి, నాకు అదే దిగులుగా ఉంది. మన మగవాళ్లకు వేరే ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే తప్ప, లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతాం అన్నది రంగయ్య భార్య. తరచూ వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో రాచూరి జమీందారు మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళుతూ ఆ రాత్రి గ్రామ శివార్లలో విడిది చేస్తారన్న వార్త తెలిసింది. వేకువజామునే ఆయన ప్రయాణం కొనసాగిస్తారని, రాత్రి భోజనానికి ముందు ఆయన దర్శనం దొరుకుతుందని గ్రామంలో చెప్పుకోసాగారు. మన మగవాళ్లు జమీందారు దర్శనం చేసుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించగలిగితే మన కష్టాలు తీరిపోతాయి అనుకున్నారు గౌరమ్మ, రాజమ్మలు. ఇద్దరూ తమ తమ భర్తలతో, రాత్రి మీరు జమీందారు గారిని కలుసుకొని దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాదించండి అంటూ గట్టిగా చెప్పేశారు. అప్పడాలు అమ్మడానికి పట్నం వెళ్లి సాయంత్రానికి తిరిగి రాలేకపోతే జమీందారు గారిని దర్శించలేను, అందువల్ల ఈరోజు పట్నం వెళ్లను అన్నాడు గంగయ్య భార్యతో. గంగయ్య పట్నం రాడట, నేను మాత్రం వెళతాను, చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను అంటూ అప్పడాల సంచి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు రంగయ్య. రంగయ్య పట్నంలో సాయంత్రానికల్లా సంచిలో ఉన్న అప్పడాలు అమ్మేసి తిరుగుదారి పట్టాడు. త్వరగా గ్రామం చేరాలని అతడు అడవిలోని ఒక అడ్డదారిన నడుస్తుండగా పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది. దానితో పాటు చీకటి కమ్ముతూ ఉండగా దూరంగా నక్కల, ఇతర అడవి జంతువుల అరుపులు మొదలైనాయి. రంగయ్య భయంతో నలుదిక్కులు చూసి దారి పక్కన పాడుబడిన ఒక అమ్మవారి గుడి కనబడడంతో గబగబా అక్కడికి చేరి బయట నుంచే భక్తితో 2 చేతులు జోడించాడు. ఇంతలో, రంగయ్య, బావున్నావా అంటూ గుడిలో నుంచి ఒక శ్రావ్యమైన కంఠస్వరం వినిపించింది. రంగయ్య నిర్ఘాంతపోయి, నువ్వెవరివి తల్లి, ఈ గుడిలోని అమ్మవారి దేవతవా అని అడిగాడు. ఈ గుడిలో కొంతకాలంగా అమ్మవారు లేరు. నేను శిథిలావస్థలో ఉన్న గుడులు, ఆలయాలు సందర్శిస్తూ తిరిగే దేవతను. నీ భక్తిభావం నాకు సంతోషం కలిగించింది. నీకు వరం ఇవ్వదలిచాను, కోరుకో అన్నది అదృశ్య దేవత. నా మీద దయ చూపించినందుకు 1000 దండాలు తల్లి. విషసర్పాలు, భయంకరమైన అడవి మృగాల అరుపుల మధ్య ఈ చీకట్లో చిక్కుకుపోయాను. నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు అన్నాడు రంగయ్య. వెళ్ళిరా, నీకెలాంటి ప్రమాదం కలగదు అన్నది అదృశ్య దేవత నవ్వుతూ. ఆ విధంగా క్షేమంగా ఇల్లు చేరాడు రంగయ్య. అంతలో గంగయ్య అక్కడికి వచ్చి, మనం జమీందారును కలవాలి కదా, ఇంత ఆలస్యంగా వచ్చావే, వేగిరం బయలుదేరు అన్నాడు. అప్పుడు రంగయ్య అడవిలో జరిగిందంతా చెప్పి, ఇంకా ఆలస్యమై ఉండేది, ఆ అదృశ్య దేవత వరం పుణ్యాన క్షేమంగా ఇల్లు చేరాను అన్నాడు. అలాగా అంటూ భర్త గంగయ్య పక్కనే ఉన్న గౌరమ్మ తలూపింది. పావుగంట తర్వాత రంగయ్య, గంగయ్య జమీందారును చూసేందుకు కదలబోతున్నంతలో ఆమె పెద్దగా అరిచి పక్కనే ఉన్న నులక మంచం మీద వాలి వెలవెల్లాడిపోతూ భర్తతో, నన్ను వెంటనే పట్నం వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళకపోతే నీకు దక్కను అన్నది. గంగయ్య కంగారుపడి పరుగున వెళ్ళి బాడుగు బండిని తీసుకువచ్చాడు. ఆయన, రంగయ్య కలిసి గౌరమ్మను బండిలో పడుకోబెట్టారు. నేను కూడా నీకు సాయంగా వస్తాను గంగయ్య అన్నాడు రంగయ్య. వద్దన్నయ్యా, నువ్వు జమీందారు గారిని కలవాలి కదా అన్నది గౌరమ్మ ఆయాసపడుతూ. తర్వాత బండి అడవిని సమీపించగానే గౌరమ్మ లేచి కూర్చుంది. ఆమె బండివాడికి బాడుగా ఇచ్చి పంపేసింది. ఇదంతా వింతగా చూస్తున్న గంగయ్య ఆమెను, ఇక్కడ దిగడం దేనికి, నీ గుండె నొప్పి ఎలా ఉంది అని అడిగాడు. గుండె నొప్పి లేదు, వల్లకాడు లేదు. ఆ వెర్రిబాగుల రంగయ్య అదృశ్య దేవతను పనికిమాలిన వరం కోరాడు. అతగాడికి అంతే ప్రాప్తం, మరి చూస్తుండు, నేను మన జాతకాలు మార్చేస్తాను అన్నది గౌరమ్మ ఎంతో ధీమాగా. వాళ్లు పడుతూ లేస్తూ అమ్మవారి గుడిని చేరేసరికి అర్ధరాత్రి అయింది. గౌరమ్మ గుడి ముందు నిలబడి చేతులు జోడించి, తల్లి, కనబడని దేవతమ్మ, నాకు ఒక వరం ఇవ్వు అంటూ పెద్దగా గొంతెత్తి వేడుకున్నది. నోరు విడిచి అడిగావు కదా, నీకు వరం ఇస్తాను అన్నది అదృశ్య దేవత నవ్వుతూ. తల్లి, నేను మనసులో ఏమనుకుంటే అది జరిగిపోయే వరం ఇవ్వు అన్నది గౌరమ్మ. వరం ఇచ్చాను, ఇక వెళ్ళు. నేను మరొక గుడిని సందర్శించేందుకు వెళుతున్నాను అన్నది అదృశ్య దేవత.
గౌరమ్మ ఆనందంతో పొంగిపోతూ, ఈ కటిక చీకటిలో బుద్ధి ఉన్న వాళ్ళెవ్వరూ ఇంటిదాకా నడిచి వెళ్లరు. దేవత ఇచ్చిన వరం ఉంది కదా అని భర్తతో అంటూ కళ్ళు మూసుకొని మనసులో, మేం కళ్ళు మూసి తెరిచే లోపల మా ఇంటి ముందు ఉండాలి అన్నది. ఆ మరుక్షణం భార్యాభర్తలిద్దరూ వాళ్ల ఇంటి ముందున్నారు. ఆసరికే రంగయ్య జమీందార్ను చూసి తిరిగి వచ్చాడు. ఉల్లాసంగా ఉన్న గౌరమ్మతో, నాకు జమీందారు దివాణం ఉద్యోగం దొరికింది. ఇంతకు నీ గుండె నొప్పి ఎలా ఉంది చెల్లెమ్మ అన్నాడు. నా గుండె నొప్పి మాటకేం గాని, నీకు జమీందారు దగ్గర బండచాకిరీ చేయాలని రాసిపెట్టి ఉంది. మాకా కర్మ పట్టలేదు. నేను అదృశ్య దేవత నుంచి అద్భుత వరం సంపాదించాను అన్నది గౌరమ్మ ఎంతో గొప్పగా. అవునా? ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. ఇంతకు నువ్వు దేవత నుంచి సంపాదించిన వరం ఏమిటి అని అడిగింది పక్కనే ఉన్న రంగయ్య భార్య రాజమ్మ. నేను మనసులో ఏమనుకుంటే అది జరిగే వరం. ఇంతకుముందు అడవిలో ఉన్న మేము రెప్పపాటు కాలంలో మా ఇంటి ముందు ఉండాలని కోరుకున్నాను. అనుకున్నది అక్షరాలా జరిగింది అన్నది గౌరమ్మ ఆనందంగా. గంగయ్య భార్య ఆనందానికి అడ్డుపడుతూ, కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటి ముందుండాలి అని పనికిమాలిన వరం కోరి దేవత ఇచ్చిన వరాన్ని వృద్ధా చేశావేమో అన్న అనుమానం నాకు కలుగుతోంది. ఇకపై నీ మనసులో అనుకున్నవేవీ జరక్కపోవచ్చు అన్నాడు దిగులుగా. భర్త చెప్పిన దాంట్లో ఏదో వాస్తవం ఉన్నదనుకున్న గౌరమ్మ, నిజంగానే ఇక వరం పనిచేయదేమో, అనుకున్నవి జరగవేమో అని మనసులో ఆందోళన పడుతూ పైకి మాత్రం బింకంగా, చూడు నా వరమహిమ, మన పెంకుటిల్లు పెద్ద భవంతి అయిపోవాలి అని మనసులో 1-2 సార్లు అనుకున్నది. అయితే పెంకుటిల్లు పెంకుటిల్లుగానే ఉండిపోయింది, భవంతిగా మారలేదు. దాంతో అందరికీ గౌరమ్మ చేసిన పొరపాటు తెలిసిపోయింది. మర్నాడు రంగయ్య సామానులు సర్దుకుంటూ మిత్రుడితో, గంగయ్య, రేపే మా ప్రయాణం అన్నాడు. వెళ్ళిరండి రంగయ్య. నిన్న రాత్రి నీతో వచ్చి జమీందారును కలుసుకొని ఉంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు బయలుదేరేవాణ్ణి. అయినా నేనిక్కడే అవస్థలు పడాలని ఉన్నది. ఎవరికెంత ప్రాప్తమో ఎవరూ చెప్పలేరు కదా అన్నాడు గంగయ్య. ఎందుకలా బాధపడతావు గంగయ్య? నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక పట్నంలో నీకు ఒక కిరాణా దుకాణం ఏర్పాటు చేస్తాను. వ్యాపారం చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఇక్కడ అక్కా చెల్లెళ్ళలా ఉన్నారు కదా, మీరు మాతో రండి అన్నాడు రంగయ్య. ఆ మాట వింటూ అక్కడికి వచ్చిన గౌరమ్మ, అత్యాశకు పోయి వచ్చిన అవకాశం జారవిడుచుకున్నాను. అదృష్టంలో మిమ్మల్ని మించిపోవాలనుకున్న నాకు అదృశ్య దేవత మంచి గుణపాఠం నేర్పింది. నీ మేలు ఈ జన్మకు మరిచిపోమన్నయ్యా అన్నది. రంగయ్య మిత్రుడి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. గంగయ్య, గౌరమ్మలు రంగయ్య కేసి కృతజ్ఞతగా చూశారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.